ప్రేక్షక మహాశయులకు నా నమస్కారములు తెలుపుకొనుచు ఇప్పుడు ఒక మంచి పద్యం నరసింహ శతకము నుండి ఈ భూమి మీద ఎవరైనా సరే 100 సంవత్సరముల లోపే జీవిస్తూ ఉంటారు. 1000 ఏళ్ళు ఎవరూ బ్రతకరు. కానీ 1000 కోట్లు సంపాదించి వెనుక వేయాలనేటువంటి వాళ్ళ కోసం ఈ పద్యం రచించినట్టున్నారు నరసప్ప కవి. చాలా అద్భుతంగా ఉంటుంది. చివరి వరకు చూడండి. ఇది మోహన రాగంలో సెట్ చేయడం జరిగింది. ఓం విఘ్నేశ్వరాయ నమః, సరస్వత్యై నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. హరి ఓం. ఈ నరసప్ప కవి అద్భుతమైనటువంటి పద్యాలు ఎన్నో రచించారు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస అనేటువంటి మొకటంతో ఆయన రచించడం వల్ల తెలంగాణలో కరీంనగర్కి దగ్గరలో ఉన్నటువంటి ధర్మపురి క్షేత్రంలో నివాసం ఉంటున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి అంకితం ఇచ్చారని అనుకుంటా. 1000 సంవత్సరాల క్రితం రచించినటువంటి పద్యాలు ఇప్పటికీ ఆణిముత్యాల్లా అవి మనం చదువుకుంటూ ఉంటే, వింటూ ఉంటే నిజమే కదా ఇది అని మనకి అనిపిస్తూ ఉంటుంది. అలాంటి అద్భుతమైనటువంటి పద్యాన్ని మోహన రాగంలో సెట్ చేసాం. మీకు పాడి వినిపిస్తాను. ఎంతో కష్టపడి చేసినటువంటి ఈ వీడియోకి మీరు ఒక లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి. మా పురాణ అమృతం ఛానల్ని ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు ఉదయం 6:15 ఒక వీడియో మీ ముందుంటుంది. మంచి మంచి పద్యాలతో, మంచి మంచి దేవాలయాలతో, మంచి మంచి టూరిస్ట్ ప్లేస్లతో మీకు కనువిందు కలిగించేటువంటి ఛానల్ పురాణ అమృతం ఛానల్. మీరు ఇంటి వద్దనే ఉండి మారుమూల ఉన్నటువంటి, మీరు వెళ్ళడానికి ఇబ్బంది కలిగేటువంటి, వెళ్ళలేనటువంటి, సమయం లేక వెళ్ళలేనటువంటి దేవాలయాలను ఇంటి దగ్గరనే ఉండి మీరు వీక్షించవచ్చు. ధరణిలో 1000 ఏండ్లు తనువు నిలువగబోదు. ఓ స్వామి, ధరణిలో 1000 ఏండ్లు తనువు నిలువగబోదు. ధనం ఎప్పటికీ శాశ్వతంబు కాదు. దారాసుతాదులు తన వెంటరారు, దారాసుతాదులు తన వెంటరావేరు. మృత్యులు మృతిని తప్పించలేరు. దారాసుతాదులు తన వెంట రాలేరు. మృత్యులు మృతిని తప్పించలేరు. బంధుజనము తన్ను బ్రతికించుకోలేరు. బంధుజనము తన్ను బ్రతికించుకోలేరు. బలపరాక్రమమేమి పనికిరాదు. బలపరాక్రమమేమి పనికిరాదు. ఘనమైన సకల భాగ్యంబులెంత గలిగియు, ఘనమైన సకల భాగ్యంబులెంత కలిగియు, గోచి మాత్రంబునైన గొనుచుపోడు. ఘనమైన సకల భాగ్యంబులెంత కలిగియుగాని గోచి మాత్రమునైన గొనుచుపోడు. వెర్రి కుక్కల భ్రమలన్నీ విడిచి, వెర్రి కుక్కల భ్రమలన్నీ విడిచి, నిన్ను భజన చేసడి వారికి పరమ సుఖము. నిన్ను భజన చేసడి వారికి
పరమ సుఖము భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఈ పద్యం చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. ప్రతి మానవుడికి అర్థమయ్యేలా అంత గొప్పగా రచన చేశాడు శీసపద్యం. ఆటవేలది తేటలో గీతిలలో అద్భుతమైనటువంటి పద్యాలు. చదువు రానటువంటి వాళ్లకు కూడా సులువుగా అర్థమయ్యే రీతిలో ఆయన రచించడం చాలా గొప్ప విశేషం. ధరణిలోన 1000 ఏండ్లు తనువు నిలువగబోదు. ధరణి లాంటి ఈ భూమి మీద 1000 ఏళ్ళు బ్రతికిన వాడు ఎవడు లేడయ్యా. మహా ఉంటే 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు. ఇప్పుడు మనిషి యొక్క సగటు జీవితం 60 సంవత్సరాలు అని సైన్సిస్టులు తేల్చేశారు. ఏదో ఒక రోగంతో తను చాలించి వెళ్ళిపోతున్నాడు. ఎంతో ఐశ్వర్యం ఉంటుంది కానీ వాడు అనుభవించలేడు. ఐశ్వర్యం పెరిగే కొద్దీ రోగాలు పెరుగుతూ ఉన్నాయి. ఏమిటి స్వామి ఇది? ధరణిలో 1000 ఏండ్లు తనువు నిలువగబోదు. ఈ తనువు, ఈ శరీరం 1000 ఏళ్ళు ఉండదు. ఏదో 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు ఉంటుంది. గట్టిగా బ్రతికాడంటే 100 సంవత్సరాలయ్యా. ధనం ఎప్పటికీ శాశ్వతంబుగాదు. పోనీ ఈ ధనం ఏదైనా శాశ్వతంగా ఉంటుందా అంటే అది ఉండదు. ఈ ధనము చంచల స్వభావం కలిగి ఉంటుందిట. అంటే ఒకరి చేతిలోంచి ఇంకొకరి చేతిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక చోట శాశ్వతంగా ఉండదు. అందుచేత ధనానికి శాశ్వతం లేదు. ఇక్కడ డబ్బు అక్కడికి వెళ్ళిపోతుంది, అక్కడ డబ్బు ఇక్కడికి, ఇక్కడ డబ్బు అక్కడికి. ధనలక్ష్మి అలా ప్రతి ఇల్లు తిరుగుతూ ఉంటుంది. ధనం ఎప్పటికీ శాశ్వతంబుగాదు. దారాసుతాదులా తన వెంట రాలేరు. భార్యా బిడ్డలు తన వెంట ఎవ్వరూ రారు. మృత్యులు మృతిని తప్పించలేరు. మనకు సేవ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా, సేవకులు కానీ వాళ్ళు ఎవరైనా సరే మనకి మృత్యువుని తప్పించలేరు. డాక్టర్లు కానీ సేవకులు కానీ ఎవరు కూడా మన చావుని ఎవరు తప్పించలేరు. బంధుజాలము తన్ను బ్రతికించుకోలేరు. బంధువులు నాకు చాలా మంది ఉన్నారయ్యా, 3 మంది బంధువులు ఉన్నారంటే ఏ ఒక్కడు కూడా నేను బ్రతికించుకునేటువంటి శక్తి వాళ్ళకి లేదయ్యా. బల పరాక్రమమే పనికిరాదు. బల పరాక్రమమేమి పనికిరాదు. నాకు బలం ఉంది, నాకు పరాక్రమం ఉంది, దాంతో ఆ మృత్యువుని జయిద్దాం అనుకుంటే అది కూడా సాధ్యపడదయ్యా. బాగా బలవంతుడైనటువంటి వాడు గాడి, పరాక్రమవంతుడైనటువంటి వాడు కూడా ఆ టైం వస్తే చనిపోతాడయ్యా. ఘనమైన సకల భాగ్యంబులెంత కలిగియు. ఘనమైనటువంటి సకల భాగ్యాలు, అన్ని రకాల సౌభాగ్యాలు ఉన్నప్పటికీ, బాగా డబ్బు ఉన్నప్పటికీ, సౌఖ్యాలు ఉన్నప్పటికీ, గోచి మాత్రమునైన గొనుచుపోడు. గోచిగుడ్డ కూడా తను వెంట తీసుకెళ్ళలేడయ్యా. వెర్రి కుక్కల బ్రతుకు, వెర్రి కుక్కల భ్రమలన్నీ విడిచి, ఈ వెర్రి ఆలోచనలన్నీ ఇక్కడ వదిలిపెట్టేసి, లక్షల కోట్లు, 1000 కోట్లు పోగేసేసి మా వాళ్ళందరూ సుఖపడతారని నీవు అనుకో అక్కర్లేదయ్యా. అవన్నీ కూడా ఏమైపోతాయో, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. వెర్రి కుక్కల భ్రమలన్నీ విడిచి నిన్ను భజన చేసడి వారికి పరమ సుఖము. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి నిన్ను ఎవరైతే భజిస్తూ ఉంటారో వారు నీ భజనలో ఆనందాన్ని పొందుతూ ఉంటారయ్యా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నాలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ పోగొట్టవయ్యా ఓ నరసింహస్వామి. ధర్మపురములో నివసించేటువంటి ఓ లక్ష్మీ నరసింహస్వామి నన్ను కాపాడి రక్షించు అనేటువంటి అద్భుతమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పద్యం. చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు ఒక మంచి వీడియో ఉదయం 6:15 మీ ముందు ఉంటుంది. ఎంతో కష్టపడి తీస్తున్నటువంటి వీడియోల్ని ఒక లైక్ ఇవ్వండి చాలు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ.